Ladies and gentlemen, this is Vizag Satya. Right now, I'm with Fish Venkat Anna wife Suvarna Vadana. మేము హాస్పిటల్ ఉన్నాము. అందరికీ తెలుసు కదా, అన్నకు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఇప్పుడు అర్జెంటుగా ఒక కిడ్నీ పెట్టమంటున్నారు. 50 నుండి 60 లక్షలు కావాలంటున్నారు. దయచేసి హెల్ప్ చేయండి. ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, టీవీ ఇండస్ట్రీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, బిజినెస్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా స్పోర్ట్స్ నుంచి కానీ ఎవరైనా వచ్చి సహాయం చేయండి. నేనైతే 30,000 హెల్ప్ చేయించాను వేరే వాళ్ళతో కదా వదినా. నాలాగే అందరూ కూడా వచ్చి హెల్ప్ చేయండి. ఎవరైనా ఉంటే దయచేసి హెల్ప్ చేయండి దాతలు. నా చేతికి మా ఆయనకు మంచి చేస్తాను. దయచేసి హెల్ప్ చేయండి. మనం అందరము అన్నయ్యని కాపాడుకుందాం. ఎందుకంటే ఫిష్ వెంకట్ అంటే చాలా పెద్ద ఆర్టిస్ట్, మీ అందరికీ తెలుసు. వందలాది సినిమాల్లో చేశారు ఆయన. ఖుషి కావచ్చు, ఆది కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, అదుర్స్ కావచ్చు, నిన్న కాక మొన్న వచ్చిన డీజే టిల్లు కావచ్చు, ఇలా చాలా సినిమాల్లో ఆయన చేశారు. కామెడియన్గా చేశారు, విలన్గా కూడా చేశారు. ఎక్కువగా వివి వినాయక్ గారి సినిమాలు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు కూడా ఆదుకోవాలండి, చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు. ఎందుకంటే అప్పట్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మేమందరం తిరిగేవాళ్ళం అప్పట్లో. సో తెలుగుదేశం వాళ్ళు కూడా దయచేసి ఆదుకోవాలి. అలాగే వివి వినాయక్ గారు కూడా ఆదుకోవాలి, ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేస్తుంది అన్నీ మీ డైరెక్షన్లోనే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆదుకోవాలి, ఎందుకంటే ఆది, అదూర్స్ లాంటి సినిమాలు మీతో చేశారు. అందరితో చేశారు, అందరితో కూడా అన్న చేసిండు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన అధినేత, ఎంతోమందికి హెల్ప్ చేశారండి. మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా హెల్ప్ చేయాలి. మీతో కూడా అన్న చేసిండు సినిమాలు. ఖుషి చేసిండు, అలాగే గబ్బర్ సింగ్, చాలా సినిమాలు చేశారు. ప్రతి ఒక్కరండి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు దయచేసి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా సీరియస్ ఉన్నారు, చాలా సీరియస్ ఉన్నారు, చెప్పలేకపోతున్నాను. చాలా సీరియస్ ఉన్నాయి. ప్రభాస్ ఏమి ఇచ్చినా అంత యూట్యూబ్లో పెడుతున్నా అంతా ఫేక్ న్యూస్, ఫేక్గా వీడియోస్ పెడుతున్నారు. ప్రభాస్ గారు అయితే ఏం సహాయం చేయలేదు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ గారు కూడా సహాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరికి మనవి, ఎందుకంటే ఆయన ఆర్టిస్ట్, గొప్ప ఆర్టిస్ట్ కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, టీవీ ఇండస్ట్రీ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు, అలాగే స్టేజ్ ఆర్టిస్టులు కూడాను కొన్నాళ్ళు అన్న స్టేజ్లు కూడా ఆడారు. రంగస్థల నటుడు కూడాను. సో అందరూ కూడా దయచేసి గంగపుత్రుడు, ఫిషర్ మ్యాన్, మన ఫిష్ వెంకట అన్నని అందరూ కూడా కాపాడుకుందామండి ప్లీజ్. అలాగే యూట్యూబ్ ఛానల్ నుంచి, మా సోషల్ మీడియా నుంచి ఇమ్రాన్ ఖాన్ అన్న కూడా వచ్చి హెల్ప్ చేసాడు. 1 lakh హెల్ప్ చేసాడు. నేనే సెకండ్ పర్సన్ 30,000 హెల్ప్ చేయించాను వేరే వాళ్ళతో. సో దయచేసి ఇలాగ సోషల్ మీడియా వాళ్ళ మనం కూడా ఆదర్శంగా ఉందామండి, ముందుకు వద్దాము. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా ఉన్నాడు. సినిమా రంగంలో, టీవీ రంగంలో, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి అన్న హెల్ప్ చేసేది. వైజాగ్లో చాలామంది ఫ్యాన్స్ అమ్మ, చాలా ఫ్యాన్స్. సో దయచేసి అందరూ కూడా హెల్ప్ చేయండి, అన్నను కాపాడుకుందాం. ఖచ్చితంగా ఇది మన బోనాల టైము. బోనాలు అంటే 5 అమ్మవార్లు నాకు తెలిసి, గోల్కొండ జగదాంబమ్మ, అలాగే జూబ్లీహిల్స్ పెద్దమ్మ, సికింద్రాబాదు మహంకాళి, మల్కంపేట ఎల్లమ్మ, అలాగే లాల్ దర్వాజా మహంకాళి, 5 తల్లులు ఖచ్చితంగా కాపాడతారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నువ్వు అన్ని తల్లులు కూడా పూజ చేయమ్మా, మొక్కు. అసలు ఆయన మంచిగా ఉంటే అసలు ఎంత బాగా చేస్తాడంటే బోనాల పండుగ అసలు అంత బాగా చేస్తాడు ఆయన బోనాల పండుగ అంటే కూడా చాలా ఇష్టం ఆయనకు. ఇప్పుడు ఏజ్ ఎంత అన్నది? అన్నది 53 అయినది, 54. నిన్ననే బర్త్డే అయింది. అయ్యో, నిన్ననే 54 ఏండ్లు అంటండి. ముందు 53 వెళ్ళి 54 బర్త్డే నిన్న. చాలా బాధాకరం బర్త్డేతో హాస్పిటల్ ఉండడం. దయచేసి అందరూ కూడా హెల్ప్ చేయండి. దిస్ ఈజ్ వైజాగ్ సత్య.